హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము నార్మల్ నీడిల్తోనే స్లీవ్ డిజైన్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. నేను దీని నెక్ డిజైన్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి నెక్ డిజైన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇవాళ అయితే నేను స్లీవ్ డిజైన్ ఎలా మనము నార్మల్ నీడిల్తో కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే స్లీవ్స్ మార్క్ అనేది చేసుకోవాలి. నేను నెక్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి, మగ్గం వర్క్కి స్లీవ్ డిజైన్ మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఫుల్ వీడియో పోస్ట్ చేశానండి. సో వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో ఫస్ట్ అయితే మనం నెక్ పార్ట్కి ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో సేమ్ అలానే స్లీవ్కి కూడా డిజైన్ చేసుకోవాలండి. సో ఫస్ట్ అయితే షుగర్ బీడ్స్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు స్లీవ్కి అటు నుంచి ఇటువైపుకు ఎంత అయితే పడుతుందో చూసుకొని అంతా కూడా మనం థ్రెడ్లో అయితే షుగర్ బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. సో ఇలా ఎక్కించుకున్న తర్వాత గమ్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలండి. సెకండ్ లైన్ వచ్చేసి ఇక్కడ నేను మల్టీ కలర్ స్టోన్ చైన్ యూజ్ చేశాను. మీరు వైట్ కలర్ స్టోన్ చైన్ అనే యూజ్ చేసుకోవచ్చు. స్టోన్ చైన్ అంటించేసుకున్నాక మళ్ళీ షుగర్ బీడ్స్ అనేవి అంటించుకోవాలి. సో దాని తర్వాత మళ్ళీ మనము జర్దోసి అనేది అంటించుకోవాలండి. సో జర్దోసి అంటించుకునే ముందు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్లో మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ అయితే మనకి బాగుంటుందండి డిజైన్ అనేది. 1 ఇంచ్ అయితే గ్యాప్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. సో నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్లో మార్కింగ్ అనేది చేసుకున్నాను. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 8 షుగర్ బీడ్స్, నెక్స్ట్ అలాగే 2 mm సైజ్ బీడ్ అనేది తీసుకోవాలి గోల్డ్ కలర్లో. సో తీసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మార్కింగ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాం కదా. సో అక్కడైతే మనము ఇలానే కంటిన్యూ చేసుకుంటూ హ్యాండ్ మొత్తం కూడా మనము స్టిచ్ చేసుకోవాలండి. ఈ షుగర్ బీడ్స్ నెక్స్ట్ అలాగే గోల్డెన్ కలర్ బీడ్స్ని యూజ్ చేసుకుంటూ. సో మనం మొత్తం కూడా స్టిచ్ చేసుకున్నాక మనకి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుంది. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందండి. మనకి సెంటర్లో గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్లో ఇప్పుడు మనము రింగ్ స్టోన్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. సో రింగ్ స్టోన్స్కి మనము బేస్ అనేది తీసుకొని వాటిని అంటించుకోవాలండి. సో మనం ఈ హాఫ్ ఇంచ్ గ్యాప్లో రింగ్స్ అన్నీ కూడా అంటించేసుకున్నాక వీటిని కొంచెం డ్రై అవనివ్వండి. సో ఇవి డ్రై అయ్యేలోగా మనము కుందన్ అనేది అంటించుకుందాము. ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి నేను గోల్డ్ కలర్లో తీసుకొని అంటించుకుంటున్నాను. సో ఈ హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ఉంది కదండి, ఈ గ్యాప్లో మనము ఈ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. ఇలా మనము మొత్తం కూడా డ్రాప్ షేప్ కుందన్స్ అంటించేసుకున్నాక స్లీవ్లో మనము ఇక్కడ నేను కాసులు యూజ్ చేస్తున్నానండి. నేను నెక్లో ఇక్కడ కుందన్స్ అనేవి యూజ్ చేశాం కదా, దాని కింద కాసులు అయితే అంటించాను. సో నాకు పైన కింద కాసులు అనేవి హెవీగా ఉంటుందని చెప్పేసి పైన మనకి స్లీవ్ అనేది నార్మల్గా బోసుగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ కాసులు అనేవి అంటించుకుంటున్నానండి. కాసులు అంటించుకొని నేను ఈ స్లీవ్ మొత్తం కూడా డిజైన్ చేసుకుంటున్నాను. మీకు అంత హెవీ వద్దు అనుకుంటే ఇక్కడ మనం కుందను నెక్ అయితే నేను ఎలా డిజైన్ చేశానో సేమ్ అలానే డిజైన్ చేసుకోవచ్చు. కింద మనం కుందన్స్ అంటించాం కదండి, అక్కడ మీరు కాసులు అయితే అంటించుకోవచ్చు. నేనైతే నాకు స్లీవ్ అనేది చాలా ఖాళీగా ఉంటుందని కాసులు అనేవి అంటించుకున్నాను. సో ఇప్పుడు కాసులు అంటించేసుకున్నాక అవి డ్రై అవ్వనివ్వాలండి. ఇవి డ్రై అయ్యేలోగా మనము రింగ్ స్టోన్స్లో వైట్ స్టోన్ అనేది అంటించేసుకుందాము. సో ఇక్కడ మీరు వైట్ కలర్ స్టోన్ కాకుండా మనకి మల్టీ కలర్లో దొరుకుతాయండి. మీరు డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ బట్టి మీరు శారీకి మ్యాచింగ్గా ఏవైనా కుందన్స్ కావాలనుకుంటే సో వాటిని కూడా అంటించుకోవచ్చు. నేనైతే ఇక్కడ వైట్ కలర్ స్టోన్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మనము ఆల్రెడీ కుందన్స్ అనేవి అంటించుకున్నాం కదండి, గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి. ఆ గోల్డ్ కలర్ కుందన్స్కి నేను ఇక్కడ జర్దోసిని యూజ్ చేస్తున్నాను. జర్దోసిని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్ చేసుకోవాలండి. ఒక 3 టాకాస్ వేసుకుంటే మనకి ఇది స్టిఫ్గా ఉంటుంది ఊడిపోకుండా. సో సేమ్ ఇలానే మనము కుందన్స్ అంటించుకున్నాం కదా, సో వాటన్నిటికీ కూడా జర్దోసి అనేది కుట్టుకోవాలండి. సో చూసారు కదండి, నేను హ్యాండ్ మొత్తం కూడా జర్దోసిని యూజ్ చేసుకొని కుట్టేసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ మనము కాసులను అయితే డిజైన్ చేసుకుందాము. మనము ఇలా కాసు అంటించుకొని వదిలేస్తే మనకి అంత లుక్గా అయితే అనిపించదండి. సో దానికోసం నేను మళ్ళీ షుగర్ బీడ్స్ అనేవి తీసుకొని కాసుకి హాఫ్ వరకు నేను షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాను.
సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి పైన కాయిన్ లాగా కనిపించకుండా ఉండడం కోసం ఇక్కడ మళ్ళీ నేను రింగ్ స్టోన్ యూజ్ చేశాను. సో రింగ్ స్టోన్ బేస్ అంటించుకొని దానిపైన వైట్ కలర్ స్టోన్ అనేది అంటించుకున్నానండి. సో సేమ్ ఇలానే మనము స్లీవ్కి ఎన్నైతే కాసులు అంటించుకున్నామో వాటన్నిటిని కూడా ఇలానే డిజైన్ చేసుకుంటే మనకి స్లీవ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనకి కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందండి. మీరు ఒకవేళ ఫస్ట్ పార్ట్ వీడియో అనేది చూసుంటే మీరు సేమ్ అదే విధంగా స్లీవ్ డిజైన్ అనేది చేసుకోవచ్చండి. అంటే నాకు హెవీగా వద్దు, నార్మల్గా ఉంటేనే బాగుంటుంది అనుకున్న వాళ్ళు సేమ్ అదే విధంగా మీరు ఆ ప్యాటర్నే స్లీవ్ డిజైన్కి అయితే చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం స్లీవ్ మొత్తం కూడా ఖాళీగా ఉంటుంది కదా, కిందన ఒక్కటే డిజైన్ అనేది కనిపిస్తుంది, సెంటర్లో మనకంతా ఖాళీగా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం మార్చి ఈ విధంగా అయితే చేసుకున్నానండి. సో ఇది ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అనేసి చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను. మీరు కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు. నెక్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు స్లీవ్ డిజైన్ అనేది చేసుకోవచ్చండి. సో మాకు హెవీగా కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో రెండు ఎలా చేసుకున్నా కూడా బాగుంటాయండి. నాకైతే ఇలా నచ్చింది. సో నేనైతే ఇలా డిజైన్ అయితే చేసుకున్నాను. సో చూసారు కదా, 2 హ్యాండ్స్ కూడా ఇలానే డిజైన్ చేశానండి. ఫ్రంట్ వచ్చేసి నెక్ పార్ట్ ఎలాగైతే చేశానో సేమ్ అలానే చేశాను. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నార్మల్ నీడిల్తో ఏమైనా సింపుల్ డిజైన్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో నేను ఆ డిజైన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియో మీకైతే పోస్ట్ చేస్తానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.